అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ వాళ్ళకి పిచ్చి కాకపోతే వాళ్ళకి పిచ్చి బాగా ముదిరింది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. వాళ్ళకి పిచ్చెక్కి పిచ్చి ఆసుపత్రికి పోవడం ఖాయం, ఇది కంపల్సరీ. అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియని పరిస్థితి. ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు కాబట్టి మరి వాళ్ళ పార్టీ కూడా దుకాణం మూసుకుంటారేమో, మూసేస్తారేమో టీడీపీ వాళ్ళు, అది కంపల్సరీ అవుతుంది. ఎమ్మెల్యేలు గెలవనప్పుడు, ఎమ్మెల్యేలు రానప్పుడు దుకాణం మూతేసుకోక ఏం చేస్తారు వాళ్ళు? కానీ వాళ్ళ కేసులు ఉన్నందువలన మూసుకుంటారు. వాళ్ళ గొర్రెలు పేటీఎం బ్యాచ్, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు. అట్లా కళ్ళు మూసుకుంటా ఇలా తెరిచేలోపు 5 సంవత్సరాలు ఎలా గడిచిపోతుంది ఒక్కసారి చెప్పండి. ఇది ఎప్పటికి సరిపోదు. ఈ పిచ్చి భ్రమ వలన పిచ్చిగా వాగుతూ పిచ్చిగా రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతారే తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు కాదు. మేడం గారు భూమా అఖిలప్రియారెడ్డి ఆళ్ళగడ్డ, వాళ్ళ పిచ్చి బాగా ముదిరింది. ముదరబట్టే రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళకేం తెలియక రాను పిచ్చి హాస్పిటల్ కూడా చేర్పించే టైం వస్తుంది పేటీఎం బ్యాచ్కి. వాళ్ళు ఇళ్లల్లో ఉండి సంసారాలు చేసుకోక ఒకళ్ళమ్మటి ఒకటి పడేది, ఇళ్ళకలి చూసుకుంటూ పోయేది, మనుషులకలి అడ్డమడ్డం తిరిగేది, రోడ్ల మీద ఉన్నట్టు చేస్తారు గొర్రెలు. ఒక్కసారి తెలుసుకోండి ఇటువంటి పిచ్చి నాయాలను, పిచ్చిగా మాట్లాడే వాళ్ళను. మరి ఇలా పిచ్చి బ్రహ్మ నుంచి బయటికి రాండ్రా బాబు. మీ అబద్ధాల వలన సర్వనాశనం అయిపోతుంది. ఈ అబద్ధాలు ఆడుతూ అబద్ధాల పోస్టులు, ఒత్తొత్త పోస్టులు పెట్టే మిమ్మల్ని మాత్రం బొక్కలోకి వేస్తారు కంపల్సరిగా. ఒత్తొత్త పోస్టులు, లేనిపోని పోస్టులు పెట్టి మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా బొక్కలోకి వస్తారు. ఇటువంటి పిచ్చి పనులు మాత్రం చేయబాకండి. ఆ భ్రమ నుంచి బయటికి రండి. మీరు ఊరక ఇటువంటి పనికిమాలిన పనులు చేశారంటే మాత్రం మీ నాయకులు మాత్రం బాగానే ఉంటారు. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని దేశమే లోపల దొత్తారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇది కన్ఫామ్, మీకు ఏముండదు. ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఇటువంటి పిచ్చి పనులు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ రోడ్ల మీద పిచ్చి తిరిగారంటే మాత్రం మీ సంసారాలు వదులుకొని మీరే నాశనం అయిపోతారు. మీ నాయకులు బాగానే ఉంటారు. వాళ్ళు లక్షల కోట్లు వసూలు చేసుకుని లక్షల కోట్లు పంచుకున్నారు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ పిల్లలతో బాగానే సంసారాలు చేసుకుంటారు. మీ భార్య పిల్లలను వదిలేసి రోడ్ల మీద తిరగడం పిచ్చి వాళ్ళలాగా ఏమనుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మేడం గారు, వాళ్ళకి పిచ్చి పట్టింది. మేడం గారు ఒకసారి ఆలోచించుకొని, పిచ్చి పట్టి మనుషులకి ఇళ్ళకి ఎదురుగా నిలబడేది, ఇళ్ళకలి చూసుకుంటూ పోయి అదే రోడ్డు పని ఎలా చేస్తున్నారు. రోడ్డు పని ఇంటికి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి పిచ్చి బాగా ముదిరింది కాబట్టి ఇలా పేటీఎం బ్యాచ్ తయారై ఇళ్ళ సంసారాలు పోగొట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలన ఇంకా తొందరగా 5 సంవత్సరాలు వస్తుంది. అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తిరుగు ఒకసారి తెలుసుద్దేమో, నీకు వచ్చిందేమో 5 సంవత్సరాలు తిరిగి వస్తుందేమో. రాదు. 5 సంవత్సరాలు ఎట్టుంది? సంవత్సరానికి ఎన్ని రోజులు? ఆ రకంగా నువ్వు లెక్క వేసుకో 5 సంవత్సరాలు. అంతేగాని ఊరక మాత్రం ఇటువంటి పిచ్చి పోస్టులు మాత్రం పెట్టబాకండి. మీ వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుంటారు, వాళ్ళ నాయకుడు బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళ నాయకుడు కూడా లండన్ పోతాడు. ఆయన ఫోటో కూడా కన్ఫామ్ అయింది. 5 సంవత్సరాలు కూడా తయారు చేసుకున్నాడు. ఇంకా 5 సంవత్సరాల దాకా మళ్ళీ మార్పింగ్ అనేది ఏముండదు. 5 సంవత్సరాలు కంటిన్యూ ఉంటుంది. ఇంకా లండన్ వెళ్ళిపోతాడు. ఒక్కసారి తెలుసుకోండి మీరు. ఇటువంటి పిచ్చి మళ్ళీ మాత్రం చేయబాకండి. పిఠాపురం పోయాడంట. ఎక్కడ ఏం లేకుండా వరదలు వచ్చిన చోట తిరగకుండా కింద వరదలు రాని చోట తిరిగాడంట. ఒకసారి ఆలోచించుకోండి. మరి మీరు బురదలో తిరగాల్సి వస్తుందని బురదలు తిరగకుండా మెట్ట ప్రాంతాన్ని తిరిగేసి ఈ బస్టాండ్ల బట్టి సెంటర్ల బట్టి తిరిగేసి పర్యటనకు దూరంగా ఉండి పోతున్నాడు. ఒకసారి ఆలోచించుకోండి. మరి పిఠాపురం కొత్తపల్లి మండలంలో అంట. మరి పీలేరు ప్రాంతాన పల్లబ్రోడు వైపు కూడా తిరిగాడంట. ఒకసారి తెలుసుకోండి. ఆయన బయట తిరగటమే కానీ లోపలికి తిరిగి ఒక బురదలో తిరిగేవాడు కాదు. కాలుకు బురద అంటుకుంటుంది, కాలుకు మట్టి అంటుకుంటుంది. మళ్ళీ జనాన్ని కూడా దగ్గరకు రానియడంట. దూరంగా పెట్టేది. ఎవడని వస్తే నెత్తి మీద చేలి పెడతారంట. అది గతసారి నేను చెప్పా కదా. ఆ విధంగా ఉంటుందన్నమాట.
అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన పనులు మాత్రం చేయబాకండి, చేయవలసిన అవసరం లేదు, ఒత్తత్త పోస్టులు మాత్రం పెట్టవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, ఊరకూర రోడ్ల మీద తిరిగి మీ సంసారాలు నష్టమైపోతాయి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.